నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. గత 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ఏదైతే ఆ ప్రసంగం ఉందో, ఆ ప్రసంగం టైంలో వాళ్ళ నేతలందరూ కూడా కలిసి ఆ పోడియం చుట్టుముట్టి నానా బీభత్సం సృష్టించారు. ఇంకా మరలా జగన్మోహన్ రెడ్డి మరలా అసెంబ్లీకి రారు అనుకున్నారు. కానీ రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాబోతున్నట్టుగా అయితే ఒక వార్త వినపడుతుంది. ఆ వార్తలో నిజమెంత? అబద్ధమెంత? మీ మాటల్లో. రాను, రాబోను అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నారు అని వార్తలు మనకి వినపడుతున్నాయి. హ్మ్. రాను, రాబోను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకొస్తున్నారు? ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ మొత్తం తొక్కను అని శపథం బూనినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఎందుకు మార్చుకుంటున్నారు? దానికి కారణం ఏంటి అంటే, హ్మ్. తల కిందగా పెట్టి, కాళ్ళు పైగా పెట్టి తపస్సు చేసినా ప్రతిపక్ష హోదా రాదు అని అర్థమైపోయింది. ఎందుకు అంటే, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్‌గా ఉన్నటువంటి అయ్యన్ పాత్రుడు గారు కాదు. ప్రజలు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. ఇవ్వంది ప్రజలు. నేను చాలా సార్లు చెప్పా. గతంలో ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటే కారణం 2014లో 67 సీట్లు రావటం, అది ఇచ్చింది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం 151 సీట్లు ఇచ్చిన ప్రజలు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాకపోవటానికి కేవలం ప్రజలు 11 సీట్లు ఇవ్వటం కారణం. అవును. కాబట్టి ప్రజలు ఇవ్వనటువంటి హోదాను అడగటం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. ఒకవైపు కోర్టులో కేసులున్నాయి. ఆ కేసులు కూడా ఏమీ కావు అన్నది తెలుసు. హ్మ్. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రాకపోతే 60 రోజులు అనే ఒక ఏదైతే చట్టం ఉందో, 60 రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతే డిస్‌క్వాలిఫై ఆటోమేటిక్‌గా అవుతారు అనే ఏదైతే శాసనం ఉందో, హ్మ్. దాన్ని పదే పదే కూటమి నాయకులు ఉచ్చరిస్తుండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గాని, ఆయన ఎమ్మెల్యేలకు గాని తడిసిపోతుంది. భయపడిపోయి ఇప్పుడు రాక తప్పదు. ఒకవేళ రాకపోతే డిస్‌క్వాలిఫై కాక తప్పదు. డిస్‌క్వాలిఫై అయితే ఎన్నికలు ఎదుర్కోక తప్పదు. ఎన్నికలు ఎదుర్కొంటే ఓటమిని చవిచూడక తప్పదు. ఓటమిని చవి చూసేదానికంటే అసెంబ్లీకొచ్చి కొట్టాడింది నయం గదా! అవును. ఒకవేళ అసెంబ్లీలో అవమానిస్తే సింపథీ గెయిన్ చేయొచ్చు. అసెంబ్లీలో టైమ్ ఇవ్వకపోతే సింపథీ గెయిన్ చేయొచ్చు. అసెంబ్లీకొచ్చి కొట్టాడితే ఏదైనా జరిగిద్ది. అసెంబ్లీకొచ్చి కొట్టాడకుండా రేపు ఒకాళ ఉప ఎన్నికలే వస్తే మరి వీళ్ళంతా డిస్‌క్వాలిఫై అయిపోయి 11 స్థానాల్లో గనక బై ఎలక్షన్స్ వస్తే ఏం చెప్పుకొని ఓటడుగుతారు? వీళ్ళు చెప్పుకొని ఓటడగడానికి కూడా ఎజెండా లేదు. మేము అసెంబ్లీకి పోలేదు కాబట్టి మా పదవులు పోయినియి. హ్మ్. కానీ మళ్ళా అసెంబ్లీ సభ్యుడిగా మాకు ఓటేయండి అని అడుగుతారా? అడగగలరా? అడిగే అవకాశం ఉంటదా? అడిగితే ప్రజలు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. హ్మ్. చెప్పు తీసుకొని కొడతారు. అవును. నువ్వెక్కడ అసెంబ్లీకి పోకపోవడం వల్ల కదా నీ ఉద్యోగం పోయింది. మళ్ళా అసెంబ్లీ సభ్యుడిగా నన్ను గెలిపించమంటవేంది? ఇప్పుడు స్కూలుకి పోకపోవటం వల్ల కదా స్కూల్ అడ్మిషన్ పోయింది. మళ్ళా అడ్మిషన్ ఇప్పించమంటే దాంట్లో అర్థమేముంది? సరే, స్కూలుకి పోతానంటే అడ్మిషన్ ఇప్పిస్తా. మరి నేను స్కూలుకి పోను గాని అడ్మిషన్ ఇప్పియమంటుండు. కాలేజీకి పోను గాని కాలేజీలో సీట్ కావాలంటివి. కాలేజీకి పోతా అంటే కాలేజీ సీట్ ఇస్తారు. స్కూలుకి పోతా అంటే స్కూల్ అడ్మిషన్ ఇస్తారు. అసెంబ్లీకి పోతా అంటే అసెంబ్లీ సభ్యుడికి గెలిపిస్తారు. నేను అసెంబ్లీకి పోను గాని అసెంబ్లీ సభ్యుడికి కావాలి. ఎందుకంటే నెల నెల జీతం వస్తది. ఎందుకంటే సెక్యూరిటీ వస్తది. 2+2 గన్‌మెన్ వస్తది ఎమ్మెల్యే అయితే. హ్మ్. లేదు అంటే నా అలవెన్స్‌లొస్తాయి. కాబట్టి అలవెన్స్‌ల కోసం, జీతం కోసం, సెక్యూరిటీ కోసం అసెంబ్లీ సభ్యుడు కావాలంటే ప్రజలెందుకు గెలిపిస్తారు? హ్మ్. అరే పోరా పిచ్చాసుపత్రిలో చూపించుకో అంటారు. అందుకని ఈ బాధలు, ఈ కష్టాలు పడేదానికంటే, ప్రజల్లో అవమానం పొందేదానికంటే, ఉన్న 11 సీట్లను కూడా కోల్పోయేదానికంటే అసెంబ్లీకి రావటం నయం. ఒకవేళ అసెంబ్లీకి రావద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో మిగలచట్లేరు. కష్టపడి ఇంత కష్టకాలంలో గూడా గెలిచే పరిస్థితి లేకపోయినప్పటికి కూడా కష్టపడి ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలిస్తే వాళ్ళని అసెంబ్లీకి నేను పోను మీరు పోవద్దనంటే వాళ్ళు ఎందుకు ఆగగలరు? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు పాపం. పాడేరు, అరకు. హ్మ్. వాళ్ళకి అసెంబ్లీకి పోవటం ఇష్టం, వాళ్ళ కల కూడా. ఇప్పుడు ఎంతో కష్టపడి అసెంబ్లీ సభ్యుడిగా గెలిచిన తర్వాత అసెంబ్లీలోకి వచ్చేవాళ్ళు నన్ను రాష్ట్రం మొత్తం చూడాలి. నేను నా నియోజకవర్గం గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నటువంటి అసెంబ్లీలో నేను కూడా కూర్చోవాలని కొత్త ఎమ్మెల్యే అనుకుంటాడుగా. హ్మ్. వాడి యాంబిషన్. వాడి లైఫ్ యాంబిషన్. ఈసారికి ఎమ్మెల్యే అయ్యాడు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ అవుతాడో లేడో. ఎందుకంటే అంత ఈజీ కాదు ఎమ్మెల్యే కావటం అన్నది. అవును. నువ్వు అవుతావా ఎమ్మెల్యే? అంత ఈజీ కాదు. హ్మ్. కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూర్చోనివ్వను అని వాళ్ళ పార్టీ నాయకుడు అంటే, ఆ నాయకుడి కింద ఎందుకు పనిచేస్తారు వాళ్ళు?
ఆయన ఇష్టం లేకపోతే ఆయన రావద్దనబ్బా. ఉమ్, ఆయనకేం వాళ్ళ నాన్న నిర్మించిన పులివెందుల కంచుకోట ఉంది. ఆయన నిర్మించుకున్నదేం గాదు. కొద్దిగా వాళ్ళ కుటుంబానికి ఆడెప్పుడు కరిగట్టిన మూటలుంటారు. ఆయన గెలుస్తున్న నమ్మకం ఉందేమో. ఆయన రాకపోయినా ఎలక్షన్స్ వచ్చినా ఆయన ఖర్చు పెట్టైనా ఎదుర్కోగలడు. ఆయన వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఆయనకి కంచుకోట్ల నియోజకవర్గం ఉంది. వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఆయనకి ఇబ్బంది లేదు. మా పరిస్థితి ఏంది? ఉప ఎన్నికలొస్తే మాకెవడు ఖర్చు పెడతాడు? ఉప ఎన్నికలొస్తే మమ్మల్ని ఎవడు గెలిపిస్తాడు? అసలు మేము ప్రజలకేం చెప్పుకోవాలి అని ఎమ్మెల్యేలు కనిపిస్తుంది గదా! ఉమ్, అందుకని ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఆగే పరిస్థితి లేదు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు ఇటు జనసేనలో, ఆ టీడీపీలో జాయిన్ కావడానికి దుకాణం సర్దేసుకున్నారు. కాకపోతే వీళ్ళు గేట్లు తెరవట్లే. బాధ ఏందంటే వీళ్ళు గేట్లు తెరవట్లే. ఉమ్, ఎందుకంటే నలుగురైతే మళ్ళా డిస్‌క్వాలిఫికేషన్ పడిద్ది. మళ్ళా ఎన్నికలొస్తాయి. అందులో ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి టీడీపీకో, జనసేనకో ఆల్రెడీ ఒక లీడర్లు ఉంటాం. కారణం చేత ఇప్పుడైతే వాళ్ళకి గేట్లు తెరవట్లే. ఓకే. ఎక్కువ మంది 6, 7 వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటున్నారు. మరి వీళ్ళ ఆలోచన ఏందో కానీ వీళ్ళు గేట్లు తెరవట్లే. కాబట్టి అక్కడ ఎమ్మెల్యేల నుండి అసంతృప్తిని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితులు చూసినా ఇరక్కపోయాడు. ఇరక్కపోయి తప్పదు మనసు ఒప్పకపోయినా అసెంబ్లీకి రాక తప్పని పరిస్థితుల్లో పడ్డాడు. ఉమ్, అందుకనే ఇప్పుడు మనకి వినపడుతున్న టాక్ ఏందంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మార్చుకున్నాడు. మాట తప్పాడు, మడమ తిప్పాడు, అసెంబ్లీకి రాబోతున్నాడు అనేటువంటిది మనకి వినపడుతున్నటువంటి మాట. అంటే వాళ్ళ మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వస్తారంట ఆయనతో పాటు. అసలు మిగిలిన ఎమ్మెల్యేలు ఉరుక్కుంటూ వస్తారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఆగుతున్నారు గోపి. ఉమ్, అసలు ఆ నిర్ణయం తీసుకోగానే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగేలు వేసేలోపు వాళ్ళు 4 అడుగులు వేస్తారు. వాళ్ళకిష్టం అసెంబ్లీకి రావటం. అంటే అందరూ అని నేను అన్నను గానీ కొంతమంది ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి కోసం పెద్దిరెడ్డి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏమన్నా ఆగితే ఆగుతారేమో గానీ, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి పోదామని ఆశ ఉన్న ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నారు. ఉమ్, వాళ్ళైతే ఉరుక్కుంటూ వస్తారు. ఈయన నడుచుకుంటూ వస్తే వాళ్ళు ఉరుక్కుంటూ వస్తారు అసెంబ్లీలోకి. ఉమ్, కాకపోతే ఒక విషయం, నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ, అంతకుముందు కూటమి పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, చాలామంది జర్నలిస్టులు చెప్పే మాటల ప్రకారం, ప్రత్యేకించి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్ ప్రకారం, మీరు అసెంబ్లీకి రాకపోతే నెక్స్ట్ టైం అసెంబ్లీ గేట్ కూడా తాకనేని అన్నాడు. ఓకే. అసెంబ్లీ గేట్ కూడా జగన్మోహన్ గతంలో ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు, గుర్తుందా నీకు? అవును. రోజా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాకనేది అన్నది రోజా. అవును. ఆమెను గేట్ కూడా రానిలే మరి. ఉమ్, ఇప్పుడు ఆమె దాటే పరిస్థితి లేదు. గేట్ కాదు, ఆమె ఇంటి గేట్ కూడా ఆమె దాటే పరిస్థితి లేదు. ఉమ్, సరే, ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, గవర్నర్ని అవమానించిన పార్టీ, అసెంబ్లీని అవమానిస్తున్న పార్టీ, హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని మొండికేస్తున్న పార్టీ, ఉమ్, ఆ పార్టీ అలానే ఉంటే అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వని అన్నాడు. గతంలో అన్నాడు ఆ పార్టీని అధమ పాతాలను తొక్కుతానని, తొక్కేశాడు. ఇప్పుడు గేటు కూడా దాకని అన్నాడు. అన్నమాట నిలబెట్టుకునే మనిషి ఆయన. ఉమ్, నిలబెట్టుకుంటాడు, నిరూపించుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడో లేదో వైసీపీ కోటరీలో భయం స్టార్ట్ అయింది. అసెంబ్లీకి పోవాల్సిన పరిస్థితి, తత్వం బోధపడింది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.